ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రమంతా హడావుడిగా ఉంది ఎలక్షన్స్లో. ఈ ఎలక్షన్స్లో అనేక మంది వ్యక్తులు అన్ని రకాల పార్టీల వారు మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నిలబడి వారి గురించి వారు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో నేను ఒక వ్యక్తి గురించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది. శ్రీమతి పురంధేశ్వరి గారు మనందరికీ తెలుసు. వారి కుటుంబ నేపథ్యం మనకు తెలుసు. ఆమె గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి కుమార్తె. మరి ఆయన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన టైము ఒక స్వర్ణయుగం. ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి కూడా మనం ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. అదే వచ్చి వాళ్ళ అత్త మామల యొక్క మామగారుల నేపథ్యం. వాళ్ళది కారంచెడు. భర్త గారు గొప్ప డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, రాజకీయవేత్త, మంచి మేధావి. వారి కుటుంబ నేపథ్యం. తర్వాత ఆమె చదువు సంస్కారాలు కలిగిన మంచి స్త్రీమూర్తి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఓటు వేయాలంటే ఇవన్నీ ఆలోచించాలి. ఎవరికి పడితే వాళ్ళు ఓటు వేయటం కాదు. వారి సంస్కృతి, సంస్కారాలు, కుటుంబ నేపథ్యం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తర్వాత వారి గత అనుభవం కూడా చాలా అవసరం. మేడం గారు మరి గతంలో ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో వారు మంచి హోదా కలిగిన పోస్టుని చేశారు. ఒకసారి మన్మోహన్ గారు ఆమెను గురించి చెప్పిన విషయం ఏంటంటే, నా ప్రభుత్వంలో ఆమె నాకు గొప్ప ఎసెట్గా ఉన్నారు అని అన్నారు. ఇది ఎంత గొప్ప విలువైన మాట అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది. కనుక బాగా చదువుకున్న వాళ్ళు మరి లోక్సభకి వెళ్ళవలసిన అవసరం ఉంది. కనుక ఆమె ప్రస్తుతం రాజమండ్రి లోక్సభ స్థానంలో ఎంపీగా పోటీ చేస్తున్నారు. కనుక ఆమెను గురించి, ఆమె నేపథ్యాన్ని గురించి, ఆమె చదువు సంస్కారాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వీరికి ముందు ఖమ్మంపాటి హరిబాబు గారు, శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, సోము వీర్రాజు గారు ముగ్గురు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. మేడం గారు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవటం అనేది గొప్ప విశేషం. ఆంధ్రులకు చాలా మరి మేలు జరుగుతుందని నేను ఆ రోజు మీటింగ్లో కూడా మేము భావించి చెప్పాం. ఆమె ఒక స్త్రీమూర్తిని, ఒక స్త్రీ మహిళను మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక అధ్యక్షురాలుగా పంపటం అనేది చాలా ఆంధ్రులందరికీ గర్వకారణం, స్త్రీలందరికీ కూడా గర్వకారణం. అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చైతన్య రథం కదిలిందని నేను చెప్తున్నాను. నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఆమె ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో మొట్టమొదటి లేకపోయినా ఆ యొక్క ఫిలాసఫీని అర్థం చేసుకొని మరి తదనుగుణంగా క్లాసులు కండక్ట్ చేసి చైతన్యవంతం చేసి బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు క్లాసులు కండక్ట్ చేశారు. తర్వాత జిల్లా తిరిగి మరి బీజేపీని చైతన్యపరిచారు. ఇలాంటి వ్యక్తికి మళ్ళా మరి కేంద్రం ఆమెను గుర్తించి మరి రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఇచ్చారు. ఈ ఎంపీ స్థానం ఆమెకు ఇవ్వటం అనేది చాలా గొప్ప విశేషం. మరి రాజమండ్రి చరిత్రాత్మకమైన రాజమండ్రి. ఈ మధ్యనే మోడీ గారు అక్కడికి వచ్చి మీటింగ్ కండక్ట్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో మరి లోని
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ ఉన్నారు. మరి ఏమని గెలిపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ మధ్య మరి ఎన్డీఏలో పొత్తులో మనం భాగంగా ఉన్నాం. 3 పార్టీలు కలిసి పొత్తుగా ఏర్పడింది. ఈ 3 పార్టీల్లో అందరూ మరి ఏకముఖంగా ఐక్యంగా ఉండి ఓటు చేస్తే తప్పకుండా 80% మెజారిటీతో గెలిచే అవకాశాలు పురంధేశ్వరి గారికి ఉన్నాయి. కనుక ముఖ్యంగా ఏంటి, మహిళలందరికీ నేను మనవి చేసేది ఏంటి, ఒక మహిళామూర్తిని మనం గెలిపించుకోవటం ఎంతో అవసరం. రాజమండ్రిలో చాలా విద్యావంతులు మహిళామణులు ఎంతమందో ఉన్నారు. కనుక ఇదంతా దృష్టిలో పెట్టుకొని మహిళలు ఆమెకి ముఖ్యంగా ఓటు వేయాల్సిన బాధ్యత మహిళల మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో కూడా పనిచేసే వాళ్ళందరూ ఎస్సీలే ఎక్కువ ఉన్నారు. ప్రతి పండుగలకి వాళ్ళు మరి చర్చీలకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ అనుచరులందరూ మహిళలే ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కనుక అందరూ అది దృష్టిలో పెట్టుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు మన హైదరాబాద్ మీటింగ్లో మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మరి ఏబిసిడి మాదిగలకి ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రామిస్ చేశారు. వారు మాట మీద నిలబడతారు. తప్పకుండా మాదిగలకి ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని నేను భావిస్తున్నాను. మేడం గారు కూడా మరి దీని మీద ప్రెజర్ చేసి మోడీ గారి దృష్టిలోకి తీసుకెళ్ళి ఇది తొందరగా అయ్యేటట్టు చేస్తారు. కనుక అందరూ ఆ విధంగా మరి దృష్టిలో పెట్టుకుని మాదిగలందరూ ఎన్డీఏకి ఓటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సోదరులకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి మోడీ గారు ఎన్నో విషయాలు ఆయన మనకి గుర్తింపు వచ్చేటట్టుగా చేశారు. ఆయన పంచతీర్థాల పేరుతో ఆయన చదువుకున్న ప్లేసు, ఆయన నివసించిన ప్లేసు, తర్వాత ఆయన లైబ్రరీ, వీటన్నిటిని కూడా తీర్థాలుగా పేరు ఇచ్చి మరి ఎంతో ఆయన ఉన్నత స్థితిని గుర్తించి గౌరవించి ఆ ప్లేసుల్ని పంచతీర్థాలుగా కొన్ని పుణ్యక్షేత్రాలుగా మార్చి అందరికీ అందుబాటులో తెచ్చారు. కనుక మన యొక్క మాదిగలు అందరూ కలిసి మరి ఎన్డీఏకి సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కనుక ఈ విధంగా మనం చేస్తే చాలా కేంద్రంలో మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే పురంధేశ్వరి గారు గెలిస్తే తప్పకుండా మంత్రి పదవి ఆమెని అలంకరిస్తుంది. ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి పదవి ఆమెకు రావచ్చని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఆమె మంత్రి పదవి అవుతుంది. కనుక మనకి ఏపీని ఒక దృష్టిలో పెట్టుకొని ఆమె మనకి ఎంతో మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆమెను తప్పకుండా మనం గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆమెను మేము ఎందుకు లైక్ చేస్తున్నామంటే ఆమె నిస్వార్థంగా పనిచేస్తారు. తర్వాత మంచి ట్రాన్స్లేటరు, మంచి వక్త, మంచి రచయిత, ఇన్ని సుగుణాలు కలిగిన ఒక వ్యక్తి మనకి దొరకటం చాలా అరుదు. కనుక ఆమెను మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓటు హక్కు విలువ మనకు తెలుసు. కనుక ఓటుని మంచి వ్యక్తులకు మనం ఇచ్చి గౌరవించి ఓటు వేస్తే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది. ఏపీలో ఉన్న అందరికీ కూడా మేలు జరుగుతుంది. మనకి గౌరవం లభిస్తుంది. మన కేంద్రంలో మనకి మంచి అండగా ఉంటారు ఆవిడ. కనుక ఈ విషయాలన్నీ గమనించి ఆమెకు ఓటు వేయవలసిందిగా మరి రాజమండ్రి ప్రముఖులందరికీ 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఆమెని అత్యధిక మెజార్టీతో పురంధేశ్వరి గారిని గెలిపించవలసిందిగా అందరికీ నమస్కరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. దయచేసి ఆమెకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.